రక్తం, చెమట ఆత్మ. హార్దిక్ పాండ్యా అనే యోధుడు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. కష్ట సమయాల్లో హీరోలు తయారవుతారని వారు అంటున్నారు మరియు నేడు హార్దిక్ పాండ్యా తాను వారిలో ఒకడినని ఖచ్చితంగా నిరూపించాడు. కొన్ని రోజుల క్రితం అతను తన ఎడమ కన్ను పైన 7 కుట్లు వేశాడు. శిక్షణ గాయం చాలా మందిని పక్కకు నెట్టేస్తుంది. కాని హార్దిక్ కాదు. అతను వెనుకాడలేదు. సాకులు లేవు. నాటకీయత లేదు. ఈ రోజు అతను ఒక యోధుడిలా నిష్క్రమించాడు. కళ్ళు భయంకరంగా, హృదయం నిండి మరియు ప్రతి అడుగులోనూ దృఢ సంకల్పం మండుతున్నాయి. అతిపెద్ద వేదికపై ప్రకాశవంతమైన లైట్ల కింద అతను కేవలం 23 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఫైర్ పవర్, క్లాస్ మరియు పూర్తి సంకల్పంతో నిండిన ఇన్నింగ్స్. అది సరిపోకపోతే చేతిలో బంతితో అతను మళ్లీ కొట్టాడు. కేవలం 2 పరుగులకు 1 వికెట్. అతను పూర్తిగా గేమ్ చేంజర్ అని మరోసారి నిరూపించాడు. ఇది కేవలం పరుగులు లేదా వికెట్ల గురించి కాదు. ఇది స్థితిస్థాపకత గురించి. మీ శరీరం లేకపోతే అరుస్తున్నప్పుడు ఎత్తుగా నిలబడటం గురించి. లక్షలాది మంది చూసేవారిని ప్రేరేపించడానికి నొప్పి మరియు ఒత్తిడిని అధిగమించడం గురించి. హార్దిక్ పాండ్యా ఈ రోజు కేవలం ఒక మ్యాచ్ ఆడలేదు. అభిమానులకు, విమర్శకులకు మరియు ప్రతి ఆశావహ అథ్లెట్కు ఆయన ఒక సందేశం పంపారు. ఛాంపియన్లు నిశ్శబ్దంలో నిర్మించబడ్డారు మరియు అది ముఖ్యమైనప్పుడు వారు గర్జిస్తారు. లేచి నిలబడండి. ఈ వ్యక్తికి సెల్యూట్ చేయండి. ఇది కేవలం క్రికెట్ కాదు. ఇది వ్యక్తిత్వం. ఇది హార్దిక్ పాండ్యా.